దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని మహాదయను బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంతా ఆయన రెక్కల చాటున భద్రపరిచి ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. లేచి ప్రార్థన చేసుకొని ఈ దినాన్ని ప్రారంభించారు కదూ. రండి, పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనం. నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడిని యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. దేవునికి మహిమ కలుగును గాక. నా దీపమును వెలిగించువాడవు నీవే అని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును అని జ్ఞాపకం చేస్తున్నాడు. చీకటి అనేది దేనికి సమస్య అంటే ప్రేమైనది సమస్యలకు ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న జీవితాన్ని, అంధకారంలో ఉన్నటువంటి జీవితాన్ని ఆయన వెలుగైన దానిగా, ఆశీర్వాదకరమైన దానిగా మార్చగలిగిన వాడు అని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు కృంగిపోతూ ఉన్నా నీ జీవితంలో వెలుగును ప్రసాదించి అద్భుతమైనటువంటి కార్యములు జరిగించే గొప్ప దేవుడు కనుక భయపడవద్దు. ధైర్యం కలిగి ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తూ ప్రతి దినము ఆయనలో సాగిపోవడానికి ప్రయత్నం చేయి. ఖచ్చితంగా దేవుడు ఉన్నతమైనటువంటి వెలుగుకరమైనటువంటి కార్యాలని ప్రభు నీ జీవితంలో చేస్తాడు. ఆశీర్వదించబడిన వారుగా అభివృద్ధి చెందటానికి ప్రభు సహాయం చేస్తాడు. అటువంటి విశ్వాస జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడమైన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మరో చక్కటి మాట ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. అవును ప్రభా, నువ్వు వెలుగుగా చేసే దేవుడవు, చీకటిని వెలుగుగా చేసే దేవుడవు, మా జీవితంలో వెలుగు చేసే దేవుడవు తండ్రి. నీకు వందనాలు. వెలిగించేవాడవు తండ్రి. మా దీపమును, మా జీవితాన్ని వెలిగించే దేవుడు అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. అటువంటి విశ్వాస జీవితాన్ని ఉదయకాల సమయంలో స్థానిక సంఘానికి, గ్రామానికి ప్రభా, ఆయా స్థలాల్లో ఉన్న నీ బిడ్డలందరికీ దయచేయండి దేవా. మా గ్రామాన్ని దీవించండి, మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి, రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి. బిడ్డలు చేసిన వ్యవసాయములను, చేతి పనులను, వ్యాపారంలో, ఉద్యోగములు కూడా దీవించి ఆస్వాదించి నిరంతర ప్రతిఫలం వారికి అనుగ్రహించి నీ కృపలో బలపరచండి. బిడ్డలు చేస్తున్నటువంటి ప్రభు ఉద్యోగములు దీవించండి, వ్యాపారములను ఆస్వాదించండి, బలపరచండి తండ్రి. మేలైన కార్యాలు జరిగించండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి తండ్రి. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డలకు వివాహాలు సిద్ధపరచండి. ఎవరు ఏది తక్కువ లేకుండా ప్రభు వారి జీవితాలు ఆశీర్వదించబడిన వారుగా ప్రభు నీ వెలుగులో నడుచుకునే గొప్ప భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి. మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని కూడా దీవించండి. మా గ్రామాల నుండి, మా ప్రాంతాల దేశాల్లో, ఆ రాష్ట్రాల్లో ఉన్న ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారి కష్టార్జితం ప్రభు వారికి, వారి బిడ్డలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చండి. నీ నామాన్ని ప్రేమించి బిడ్డలు చేస్తున్న ప్రతి సత్కారములకు మీరు మరుచుటకు అన్యాయస్తులు కాదు కనుక రావాల్సిన నిరంతర ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. చదువుచున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డలు వివాహాలు సిద్ధపరచండి. గర్భఫలం లేక కన్నీళ్ళు కారుస్తున్న బిడ్డలు గర్భఫలాలు దయచేయండి తండ్రి. ఆయా ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని దీవించుమని ఆశీర్వదించి ఆరోగ్యం ఇచ్చి నడిపించి వారి చీకటి బ్రతుకులో నుండి ప్రభా, అది అంధకారంలో నుండి వెలుగులోనికి నడిపించి ఘనమైన కార్యాలు జరిగించి మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్.